వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ను మంత్రి కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ పార్టీ కొన్ని కారణాల వల్ల రాములు నాయక్ కు టికెట్ కేటాయించలేకపోయినప్పటికీ ఆయన పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. వైరా నియోజకవర్గంలోని కొనిచెర్ల మండలం అంచనాపురం గ్రామంలో గోద్రేజ్ కంపెనీ ఆధ్వర్యంలో సుమారు 250 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ కు మానవతావాదాన్ని ప్రశంసించారు. రాములు నాయక్ వైరా ప్రజల మనసు గెలుచుకున్నారని కొనియాడారు. కొన్ని కారణాల వల్ల వైరా టికెట్ ను మదన్లాల్కు కేటాయించామని వివరించారు. ఈ రోజు తెలంగాణలో 5 రకాల విప్లవాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కృతం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ ఆకాంక్షతోనైతే తెలంగాణ సాధించుకున్నాం. గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో మన వాటా మనం పొందాలి, ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి మన రైతన్నలకు అందించాలి, మన ఆడబిడ్డలకి తాగునీరు అందించాలనే ఒక బృహత్ కార్యక్రమం ఏదైతే కేసీఆర్ గారు చేపట్టారో అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రం సస్యశ్యామలమై ఈరోజు 5 రకాల విప్లవాలు గ్రామీణ ప్రాంతాల్లో మన కళ్ళ ముందే సాక్షాత్కారం అవుతా ఉన్నాయి. అందులో మొదటిది హరిత విప్లవం, సస్య విప్లవం. అంటే పచ్చదనంతో ఈరోజు తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, వైరా నుంచి జహీరాబాద్ దాకా ఎక్కడి నుంచి ఎక్కడ పోయినా ఈ రోజు తెలంగాణ బీడు భూములు అనేది లేకుండా, ఒకనాడు కాంగ్రెస్ పరిపాలనలో నెర్రలు బారిన నేలలుంటే ఈ రోజు బీడు భూములతో సస్య